డబుల్ మర్డర్ కేసును ఛేదించిన విశాఖ పోలీసులు ఏప్రిల్ 26వ తేదీన దువ్వాడ రాజీవ్ నగర్లో వృద్ధ దంపతుల హత్య చేసి వారి దగ్గర నుండి 4.5 తులాల బంగారం స్కూటీని చోటు చేసిన నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా నిందితుడి నుంచి 4.18 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రసన్న కుమార్ శర్మ ఇంటర్నేషనల్ క్రిమినల్ గా పేరొందిన విశాఖ సిపి దుబాయ్ ఎమిరేట్స్ లో నేరం చేసి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినట్లు చెప్పిన సిపి చూస్తే ప్రసన్న కుమార్ మిశ్రా అని తెలిసింది. ప్రసన్న కుమార్ మిశ్రా నేటివ్ ఆఫ్ ఒడిశా. అతని వైఫ్ అండ్ ఈ లేడీ డిసీజ్ ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాత ప్రసన్న కుమార్ మిశ్రా గారి భార్య కోవిడ్ అప్పుడు చనిపోయారండి. కానీ ఆ పరిచయం మాత్రం ప్రసన్న కుమార్ మిశ్రాతో ఆ డిసీజ్ లేడీతో పరిచయం కంటిన్యూ అయింది. ఈ ప్రసన్న కుమార్ మిశ్రా బ్యాక్గ్రౌండ్ చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు ఉంది. అతను అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు అక్కడ జైల్లో ఉన్నాడు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత అతను జైలు నుండి బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడికి మన ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా కొన్ని అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ నుండి. ఆ అప్పు తీర్చాలంటే ఆయన ఏం ప్లాన్ చేశారంటే ఈ లేడీ డిసీజ్ మేరా నుండి గొలుసు దొంగతనం చేస్తామని అనుకున్నారు. సో ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేరా దగ్గర అది నరికేసి తర్వాత గొలుసు లాక్కున్నారు. అప్పుడు ఆ లేడీ చనిపోయాడు. తర్వాత మళ్ళీ బయటికి పోతూ ఉంటే మరి మేల్ డిసీజ్తో కూడా స్కాఫల్ జరిగింది. అప్పుడు మేల్ డిసీజ్కి కూడా విచక్షణ రహితంగా స్టాప్ చేసి చంపేశారు. ఆ క్రైమ్ వెపన్ అతను ఒక సూపర్ మార్కెట్ నుండి కొన్నారు, స్వయం తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ తీసుకెళ్ళారు. ఆ వెపన్ కూడా మేము సీజ్ చేసాము.